2024లో టెక్ కంపెనీలో ఉద్యోగాల తొలగింపు కొనసాగుతూనే ఉన్నాయి. మాంద్యం భయాలు కొనసాగుతున్న వేళ దిగ్గజ కంపెనీలో లే ఆఫ్స్ ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ లే ఆఫ్స్ ప్రకటించింది. తమ అనుబంధ విభాగం ప్లే స్టేషన్లో ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 8% మందిని అంటే సుమారు 900 మందిని త్వరలోనే తొలగించనున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కంపెనీ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగానే ఈ లే ఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకోసం సంస్థను ఇప్పటి నుంచే సంసిద్ధం చేయాలనే ఆలోచనతో ఈ లే ఆఫ్స్ అంటూ సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ జిమ్ రాన్ తెలిపారు. ముఖ్యంగా లండన్ ప్లే స్టేషన్ స్టూడియోను పూర్తిగా మూసివేయనున్నట్లు సంకేతాలిచ్చారు. దీని ఆధీనంలోని ఫైర్ స్పిరిట్ స్టూడియో సిబ్బందిలో కూడా చాలా మందిని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్లోని వివిధ విభాగాల్లో సైతం ఉద్యోగాల తొలగింపులు ఉండే అవకాశం ఉన్నట్లు సంస్థ వర్గాల సమాచారం. అయితే ఉద్యోగులను తొలగించే క్రమంలో వారికి అందాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తామని కంపెనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. టెక్ ఐటీ రంగంలో ఈ కొత్త ఏడాదిలోనూ లే ఆఫ్స్ హవా కొనసాగుతోంది. ఇటీవలే యాక్టివిజన్ బ్లిజార్డ్ సంస్థను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ 2000 మందిని తొలగించే అవకాశం ఉందని బాంబు పేల్చింది. అలాగే రియోట్ గేమ్స్ సంస్థ జనవరిలో 11% ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. గత ఏడాదిలో యుఎస్లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది సిబ్బందిని తొలగించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32,000 ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోయినట్లు పేర్కొంటున్నాయి.